పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేసిండ్రు. నిజాయితీగా ఉన్న పరిస్థితులు ఏంటి, వాటికి సంబంధించి పడుతున్న ఇబ్బందులేంటి అని అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలకు సంబంధించిన అంశంలో ఇది పరిస్థితి అని చెప్పడానికి ఒక రాష్ట్ర పెద్దగా ఒక ప్రయత్నం చేసిండ్రు. పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో. దానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదం. ఒకవైపేమో దేశం యుద్ధం వైపు పయనిస్తుంటే దానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు పక్కన పెట్టి మనం దేశం కోసం ప్రతి ఒక్కరం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశ గణతంత్రం మీద జరుగుతున్న, ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు, కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు, పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. మనోనికేమో కాలుకు పుండైన గుణమేం మానలే. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితుల్లో ఆ అహంభావపూరితమైన స్టేట్మెంట్లు ఎన్ని, మీరు చేసిన అప్పులు వాళ్ళు మా వాళ్ళు పెట్టిన లెక్కలే చూస్తే మీరు ఎఫ్ఆర్బిఎం అప్పులే 5,04,814 కోట్లు, కార్పొరేషన్ లోన్స్ 3,01,484 కోట్లు. ఇలా మీరు తెచ్చిన అప్పుకు మేము కడుతున్న ఒక నెల వడ్డీ 7,000 కోట్లు. అట్లా 12 నెలలకు వేసుకోండి మీరు తెచ్చిన అప్పుకు. ఇలా జీతగాళ్లను, మా వాళ్ళను ఏదో మమ్మల్ని అన్యాయం చేస్తుండని చెప్పేసి కొంతమందిని మా జీవితాలు నష్టపోతున్నాయని చెప్పి ఉద్యోగ సంఘాల మాజీ నాయకులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక్కరోజైనా మరి ఈ 9 సంవత్సరాల్లో పిఆర్సీలు ఇవ్వకపోయినా, ఏవి ఇవ్వకపోయినా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ కాదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఆ విధంగా ఉండాల్సిన సందర్భం అవుతుంది. నేను అంటున్న ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అని. కరెక్టే, పోతే చెప్పులెత్తుకపోతామని భయపడుతున్నారు. అంటే అంత భయంతో బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ చెప్పుల మంత్రికి తలిగింది ఎక్కడో.
ఆయనే కదా అమిత్ షా గారి చెప్పులు మోసుకుపోయిన ఆయన. మన కాడ మన టెంపుల్లో మహంకాళి టెంపుల్లో చెప్పులు మోసిన మంత్రి ఆయన చెప్పుల గురించి అలా మాట్లాడుతున్నాడు. మీరు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బహిరంగ చర్చకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తెచ్చిన మీరు ఇచ్చిన నిధుల వాటా గురించి తెలుస్తామా? ఎక్కడికైనా రాగలరా? ఇవన్నీగా మీరు సమయం చెప్పినా సరే, ప్లేస్ చెప్పినా ఇవన్నీ పాత అరిగిన రికార్డులు. మేము బీజేపీ ఆఫీస్కే వస్తాం. చలో ఏ రోజో చెప్పమనండి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మోడీ చుట్టూ తిరిగింది? మీరు కొడుతున్న బోడిగుండుకు కారణాలు మీరు చెప్పాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిందో చెప్పాలి. ఇలా ఎస్సీయూకు సంబంధించిన భూముల విషయంలో తనఖా కూడా కాదు, అది ఒక 120 ఎకరాలకు సంబంధించిన అంశంలో 400 ఎకరాలను ప్రచారం చేసి దాని పేరు మీద టీజీఐఏసీకి మేము ఇలా దాన్ని అసైన్ చేసి వాటి విషయంలో మీరు కార్యాచరణ తీసుకోమని చెప్తే దేశం పర్యావరణం మొత్తం దెబ్బతిన్నట్టు గగ్గోలు పెట్టిన దద్దమ్మల్లారా, మీరు రాష్ట్రానికి ఇచ్చింది ఏందో చెప్పండి ఫస్ట్. ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ మావే, మేం చేసినే, మేం పెట్టినే అని అంటున్నాడు బండి సంజయ్. నేనంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీగా రాజకీయాల పట్లనో ఈ తెలంగాణ ప్రజల పట్లనో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రభుత్వం ఏమిచ్చిండ్రో ఈ రాష్ట్రానికి. గతంలో ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిన 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంత పన్నుల రూపంలో కడుతున్నామో మాకెట్లా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయని మేము అడగట్లే. మీరుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు చేసిన పథకాలు వాటి వివరాలు కనుక చెప్పితే ప్రజలు తెలుసుకుంటారు. కనీసం నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్న పరిస్థితి. అలా ఈటల రాజేందర్ గారు ఆఫ్ బీఆర్ఎస్ ఆఫ్ బీజేపీ, సేమ్ ఇక్కడ రాజకీయాలు ఉన్నట్టే ఉన్నాడు ఆయన. బీజేపీ కమలం కాడకు బీఆర్ఎస్ కాడ అంటుగట్టినట్టే ఆయన సగం ఆడా ఉన్నాడు, సగం ఈడా ఉన్నాడు. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఈ అరిష్టంతో చేస్తున్న ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులు వద్దని చెప్పి నివారించిండ్రా మీరు? ఫినాన్స్ మినిస్టరే కదా. ఇవాళ ఇన్ని అప్పులు ఎఫ్ఆర్బిఎం రూల్స్ను బ్రేక్ చేసి లక్షల కోట్ల అప్పులు చేస్తుంటే బీజేపీ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు లేవని నోర్లు ఈరోజు ఎట్లా లేస్తున్నాయి? దేని కొరకు లేస్తున్నాయి? దేన్ని సాధించడానికి లేస్తున్నాయి? అంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు మంత్రివర్గము ఎన్ని రకాల ఇబ్బందులు ఆర్థిక అంశాల్లో వచ్చినప్పటికి కూడా దుబారాన్ని తగ్గించడమే కాదు, ఎక్కడ కూడా ప్రజలకు తగ్గకుండా చేస్తున్న కార్యాచరణ మీకు ఇలా కళ్ళ కుట్రుగా ఉంది. ఎక్కడ మేము తక్కువ చేసినామో చెప్పండి. ఒకడు అంటాడు 420 హామీలు అంటాడు, ఇంకోడు అంటాడు 6 గ్యారెంటీలు అంటాడు, ఇంకోడు అంటాడు ఇంకేదో 13 గ్యారెంటీలు అంటాడు. మీకు గ్యారెంటీలు ఎన్నో తెలియవు, లేకపోతే మేము ఇచ్చిన హామీలు ఎన్నో తెలియవు, మేము ఏం చేస్తున్నామో కనీసం ఆ సోయి కూడా లేదు. ఇలా సన్న బియ్యం ఇస్తే ఒక్కొక్కరి మేము ఊర్లలోకి పోతుంటే, జిల్లాలు ఇప్పుడు అబ్జర్వర్స్గా మేము జిల్లాలకు పోతుంటే ప్రజల యొక్క సంతోషం చూడండి. కనీసం సంతోషపడే ఆలోచన మీకు ఎట్లాగూ లేదు, కానీ ఆ ప్రజలు పడుతున్న సంతోషానన్న చూడండి. ఇలా బీసీ బిల్లు తెస్తే బీసీలు మొత్తం కూడా ఇవాళ రేపు పెద్ద మొత్తంలో కేంద్రంలో కూడా కుల జనగణన రాష్ట్రం చేయబట్టి జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగుడుతున్నారు. ఇన్ని రాష్ట్రాలున్నా, 29 రాష్ట్రాలున్నా కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా బిల్ చేయలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. అందరు అంటారు కదా రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ, రెడ్డి ఆయన కాబట్టి అని ఇట్లా అంటారు కదా. మరి ఆ రెడ్డి ఇలా బీసీల కొరకు బిల్లు చేసిండ్రు. ఆ రెడ్డి చేసిన బీసీ బిల్లునే మా నాయకుడు, మా సభానాయకుడు, మా ఎల్ఓపి ఇలా దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మోడల్ ఇలా దేశానికి మోడల్ అయిందని చెప్పి అది మీకు కళ్ళు కొడుతున్నాయి. ఏదన్నా మంచి రేవంత్ రెడ్డి గారికి జరగంగానే ఈ కళ్ళల్లా ఏదో పోసుకున్నట్టే బయటికి వెళ్తారు సన్నాసిగాలు, పిచ్చి కుక్కలు మొరిగినట్టే.
నిజంగా ఇలా ఎన్ని 1,14,181 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలకు మేము ఈ సంవత్సరంలో ఖర్చు చేసినాం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆర్థిక సంవత్సరంలో 20,617 కోట్ల రూపాయలు ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం. మీరు 9 సంవత్సరాల్లో చేసింది ఎంత? 18,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు చేయించి మొత్తం 9 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ మీరు చేసింది. ఒక్క సంవత్సరంలో మేము చేసింది 20,617 కోట్లు. ఇక ఆయన రైతు భరోసా ఉంటుందో ఉండదో అని ఒకటే ముండమోసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. నువ్వేమీ ఆ బాధపడకు నాయన, భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే. మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి. కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు 8 ఎంపీలు ఇచ్చిండ్రు, 8 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు. మీరు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు, ఇలా మొన్న 1,00,000 కోట్లు దానికి అమరావతికి, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్. ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? బూడిద ఇక్కడ. ఇలా మీకు కనీసం చేసే పనుల్లో ఇలా మేము చేసే పనులు ఎందుకు చేస్తున్నామో. ఇక మొన్న ఆయన వెళ్ళిండు మన బకాసురుడు బయటికి వెళ్ళి బస్సుల కాడ కొట్లాడుతున్నాను అంటుండు కేసీఆర్. మరి తీసేద్దామని చెప్పి నీ పార్టీ రెజల్యూషన్ చేయి. ఫ్రీ బస్సు మహిళలకు తీసేద్దామని చెప్పి మీ పార్టీ రిజల్యూషన్ చేయండి. వచ్చి మీ పార్టీ ఆఫీసు మీరందరూ కూడా కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల రూపాయల ప్రభుత్వం వాటికి వెచ్చిస్తున్నది ఫ్రీ బస్ కొరకు. ఫ్రీ పవర్ ఇస్తే ఏడిస్తున్నారు అని అంటారు. రాజీవ్ యువ వికాసం పేరు మీద 4 లక్షల వరకు ఇలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 52,000 ఉద్యోగాలు ఇలా కల్పన చేసినాం. 30,000 పైచిలకు ఉద్యోగాలకి మళ్ళీ నోటిఫికేషన్స్ చేసినాం. మీకు కనీసం కండ్లున్నా కనబడని స్థితిలో మీరు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు ఒక మంచి పని జరిగిన వెంటనే పోలోమని బయటకు వస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే వీళ్ళు క్రెడిబిలిటీ అనేది లేని నాయకులు కాబట్టి. ఇలా మనోడు మాట్లాడుతున్న కేటీఆర్ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా కుంటుపడ్డదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా కేటీఆర్, నీకు తెలుసో నువ్వు మరి ఏం చదువుకున్నావు నాకు ఇంకా తెలియదు. నేనైతే కామర్స్లో డాక్టరేట్ ఉంది నాకు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు. ఇంకా మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. దోచుకుంటే మిన్నకుండి చూస్తున్న ద్రోహులు ఎవరంటే ఇక్కడ బీజేపీ నాయకులు.